హలో హాయ్ అండి. ముందుగా అయితే అక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తుంది, అది చూసేయండి. ఆ వ్యూ పాయింట్ నుంచి టికిరి మొత్తం కూడా మనం చూసేయచ్చు. మేము శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వచ్చామండి. ఇది కొండపైన ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే మేము వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. రాముల వారి టెంపుల్ అయితే 2 years అవుతుంది అనుకుంటా కట్టి, అంతే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఉన్న షెడ్లోనే ఇదివరకు భోజనాలు అయితే పెట్టారండి. అందుకే మేము ఎగ్జాక్ట్గా 11:30కి ప్లాన్ చేసుకుని భోజనం చేద్దాం కదా, అన్నప్రసాదం స్వీకరిద్దాం కదా అని చెప్పి వచ్చాము. యాక్చువల్గా అయితే అది ఖాళీగా ఉంది. నెక్స్ట్ మేము హనుమాన్ టెంపుల్కి వచ్చి అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ కాషాయ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆయన అందరికీ నామాలు పెట్టారు. పిల్లలకి పెట్టించాము, మేము కూడా పెట్టుకున్నామండి. తర్వాత ఆయనే చెప్పారన్నమాట, ఇక్కడ అన్నప్రసాదాలు లేవేంటి అని అడిగితే, ఇక్కడ కాదు అక్కడ జాముగూడ అని ఉంటుంది అక్కడ పెట్టారు, కొంచెం చల్లగా ఉంటుందని అక్కడ పెట్టారనుకుంటా అండి, కొంచెం ఎదరికి వెళ్ళాలి టిగిరి నుంచి అని చెప్పారన్నమాట. ఇంటికి వెళ్ళి అన్నం వండే మూడు లేక మేము అక్కడికి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం. ఇక్కడ ఈ విధంగా అయితే రాముల వారి పటం పూజ చేశారండి. ఏవో ముగ్గులు వేశారు, ఇంకా క్లాత్లు పరిచారు, దాని మీద శివలింగాలు అయ్యే చిన్న చిన్నవి పెట్టారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎవరిని అడగలేదు కూడా. కలిసాలు ఇవి కలిసాలండి. ఇక్కడ కూడా ఒక రకమైన ముగ్గు వేశారు, ఏదో పూజలు అయితే చేశారు. వీళ్ళ పద్ధతులు ఇలా ఉంటాయి అనుకుంటా, మనకి తెలియదు కదా. అయితే మేము కిందకి జాముగూడ వెళ్తున్నామండి. ఇప్పుడు జాముగూడ అంటే ఎంతో డిస్టెన్స్ ఉంటుంది, జస్ట్ 1.5 kilometers ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. ఇక్కడ గాలి అయితే చాలా బాగా వేస్తుంది, సమ్మర్లో బాగుంటుందండి. కొండ పైన కదా, అందుకు చాలా చల్లగా ఉంటుంది. కొండ అంటే పెద్ద కొండ ఏం కాదు, కొంచెం ఒక 1/2 kilometer ఉంటుందేమో రోడ్ నాకు తెలిసి. సో ఈ విధంగా టర్నింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి టికిరి కనిపిస్తుంది కదా, కిందంతా ఊరు మాట. కొండ పైనుంచి చూస్తే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ టికిరి అంతా కూడా చాలా చెత్తగా ఉంటుందండి. ఎందుకు అంటే పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ ఏమి పనిచేయవు ఇక్కడ. ఏమో మరి వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకి అర్థం అవ్వదు. ఎక్కడ చెత్త వేయాలో కూడా అర్థం అవ్వదండి మనకి. మన ఇంట్లో చెత్త కూడా ఎక్కడ వేయాలో అర్థం కాదన్నమాట. అలా ఉంటుంది ఈ టౌన్ అనేది. జనరల్గా విలేజెస్లో అయితే పంచాయతీ పట్టించుకోకపోయినా కానీ ఈ పానీపూరి బండులు, చాట్లు ఇవన్నీ ఉండవు కదండి, సో మేనేజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కల్చర్ అంతా టౌన్ కల్చర్ ఉంటుంది, కానీ పంచాయతీ ఉంటుంది, అదేమో పట్టించుకోదన్నమాట. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తారండి. డర్టీ సిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ టిగిరికి ఇచ్చేమో అనిపిస్తుంది, అంత డర్టీగా ఉంటుందండి రోడ్ల మీద. ఎవరు పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళదే. షాపులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తూ ఉంటారన్నమాట. మనకి ఆంధ్ర అయితే చాలా క్లీన్గా అనిపిస్తుంది. సో ఇక్కడ పైన ఈ జెండాలు కట్టారు కదా, ఈ జెండాలన్నీ రామనవమి వల్ల కట్టారన్నమాట. ఈరోజు రామనవమి కాబట్టి ఈ విధంగా జెండాలు అయితే కట్టారు. ఇదంతా టిగిరి అండి. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అన్నీ దొరికేస్తాయి, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఎంఆర్పి రేట్లకి ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడి నుంచో తెస్తారన్నమాట. రాయగఢ నుంచి 40 kilometers డిస్టెన్స్ ఉంటుంది ఈ ఊరు అనేది. ఆ మధ్యలో మనకి ట్రైబల్ ఏరియా అన్నమాట. ఓన్లీ అరకు ఉంటుంది, అలాగే ట్రైబల్ పీపుల్ మాత్రమే ఉంటారు. ఈ టిగిరిలోనే జనం అందరూ ఉంటారన్నమాట. ఇది బేకరీ అండి, వెళ్ళిపోయింది కదా. బేకరీలో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్స్ కూడా బాగానే ఉంటాయి. వీళ్ళకి పూరి జగన్నాథ్ కదండి, మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలాగో వీళ్ళకి పూరి జగన్నాథ్ అలా మాట. సో పూరి జగన్నాథ్ టెంపుల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మనం రీచ్ అయిపోయామండి జాముగూడ ఇది. ఇక్కడ వీళ్ళు ఈ విధంగా అయితే కట్టారు. ఇక్కడ అన్నీ కూడా ఇలా కాషాయ కలర్లో కడుతూ ఉంటారు. వీళ్ళు తులసి మాతకి పూజ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ తులసి మాత ఇంకా రాముల వారి ఫోటో పెట్టి ఈ విధంగా అయితే పూజలు నిర్వహించారు. వీళ్ళు ఇలా రౌండ్ తిరిగి భజనలు అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ ట్రైబల్ వాళ్ళే కనిపించారు. ఇక్కడ ట్రైబల్ వాళ్ళు ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి. బయట నుంచి వచ్చిన ప్లాంట్కి సంబంధించి జాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. ఆ బోర్డులో జాముగూడ అని రాసింది. ఇదంతా ఇక్కడ మనం అన్న సంరాధన జరుగుతుంది. నాకైతే భలే అనిపించిందండి. ఇది అన్న సంరాధన ఇలా జరుగుతుంది, ఏదో పిక్నిక్ లాగా అనిపించింది అన్నమాట. అంటే అక్కడ ఎండగా ఉందని మేబీ ఇక్కడ పెట్టారనుకుంటా. చాలా బాగుంది లొకేషన్ అయితే. వీళ్ళు ఎప్పుడు పప్పులు తింటూ ఉంటారండి. దాల్మా అంట, టమాటా కట్ట అంట అవి పెట్టారు. మేము నార్మల్గా చిన్నగా దాల్మా వేసుకుని తినేసాము. దాల్మా అంటే దాంట్లో మనకి రకరకాలు వేసారండి వెజిటేబుల్స్, మెయిన్ బంగాళదుంప వేశారు. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది, మనకైతే కొంచెం కొత్తగా ఉంది. ఇవన్నీ కూడా టేకు చెట్లు అండి. నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది పోలీస్ స్టేషన్ అన్నమాట, టికిరి పోలీస్ స్టేషన్ ఇది. నెక్స్ట్ ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అది మమతా క్లాత్ స్టోర్ అన్నమాట. దాని ఆపోజిట్లో పతాంజలి స్టోర్ ఉంటుంది, అదే మన ఇల్లు అన్నమాట.
సో ఈ క్లాత్ స్టోరే అన్నిటికీ గుర్తు, పెద్ద క్లాత్ స్టోర్ మాట టిగిరిలో ఉన్నది అది. దాని కలర్స్ చూసారా, వీళ్ళు కలర్స్ కూడా వెరైటీగా వేసుకుంటారు అన్నమాట. సాయంత్రం అయితే ఈ విధంగా సంబరం అయితే చేశారండి, చాలా బాగా అయితే చేశారు. శ్రీరామనవమి చాలా గ్రాండ్గా చేసుకుంటారు అనుకుంటా వీళ్ళు. ఈ విధమైన జెండాలతో అయితే వీళ్ళు భజన చేసుకుంటా డీజే పెట్టుకుని వెళ్ళారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.